కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒక రాంగ్ ట్రాక్లోనే ట్రావెల్ చేస్తున్నది. ప్రచార యావ తప్ప చిత్తశుద్ధిగా దీన్ని అమలు చేయాలన్న ఆలోచన కొద్ది చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా బిల్లు పాస్ చేసినారు, బడ్జెట్ రిలీజ్ చేసినారు, 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ అక్టోబర్ తర్వాత మళ్ళీ కొంత మొదలుపెట్టినారు, మొట్టికాయలు వేస్తే మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసినారు. చేసింది ఏది రైట్ ట్రాక్ లేదు, ఇవాటి వరకు ఒక్కటి కూడా రైట్ ట్రాక్లో చేయలేదు. ఇవాళ అసెంబ్లీలో మేము బిల్లు పాస్ చేసి కూడా 3 నెలల కాలం గడిచిపోయింది. ఈ 3 నెలల్లో ఒక్కరోజు కూడా ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంట్ చేసింది లేదు. బిల్లు గవర్నర్ దగ్గర పోకముందే ఢిల్లీలో ధర్నా చేసి వచ్చిండు ముఖ్యమంత్రి గారును కొంతమంది పోయి. మరి ధర్నా మీద ఉన్న శ్రద్ధ దాన్ని ఆమోదింపజేయడంలో లేదు. చివరికి ఎంత చిత్తశుద్ధి లేని విషయం అంటే, చివరికి మా దగ్గర ఇవాళ బిల్లు పెట్టిండు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ లేవు. అసెంబ్లీకి రిపోర్ట్స్ ఈ రోజు వరకు కూడా నాట్ సబ్మిటెడ్. రిపోర్ట్ ఓన్లీ రికమెండేషన్స్ ఆర్ సపోర్టెడ్ బయటికి వచ్చినాయి తప్ప టోటల్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఈరోజు కూడా ప్రవేశపెట్టలేదు. సభ్యులకు అందరికి ఇచ్చిన హామీ ఏదంటే 2 రోజుల్లో మీకు సర్క్యులేట్ చేస్తాం, పెన్ డ్రైవ్లు వేసి ఇస్తామని చెప్పినారు. అబద్ధాలే చెప్పినారు తప్ప ఇవాటి వరకు మా దగ్గర లేదు. ఇవాళ మా దగ్గర లేని సమాచారాన్ని ఢిల్లీలో పోయి ఇలా ఏఐసిసిలో మిగతా వాళ్ళ దగ్గర ఆ సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్తున్నారు, మా దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉందని చెప్తున్నాడు. వేర్ ఇట్ ఈజ్. ఇక్కడ శాసనసభ శాసన మండలి చట్టబద్ధమైన సంస్థలు ఇవి. వీటిలో పెట్టకుండా నువ్వు బయట ఎందుకు పట్టుకొని తిరుగుతావు? వాటిని ఇక్కడ ఆమోదం లేకుండా నీకు ఇచ్చే బయట తిప్పే అధికారం ఎవరిచ్చిర్రు అసలు? ఎప్పుడైనా ఈ షుడ్ రిపోర్ట్ టు ది హౌస్కు రిపోర్ట్ చేసిన తర్వాతనే నువ్వు బయటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఈ 3 నెలల్లో మీరు చేసిన అసలు కార్యక్రమం ఏంది? ఈ 3 నెలల్లో ఎన్నిసార్లు మీరు ఢిల్లీకి రిప్రజెంట్ చేసినారు? గవర్నర్ గారిని కలిసినారు, దీన్ని ఆమోదించమని చెప్పినారు. 2017లో కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు రిజర్వేషన్లు పెంచుకుంటా ఇదే 31C కింద ప్రెసిడెంట్ గారికి బిల్లు పంపించినారు గవర్నర్ గారి ద్వారా. అది మొన్న దాన్ని విత్డ్రా చేసి ఈ బిల్లు పెట్టిండ్రు. మొన్న పెట్టిన బిల్లు పెట్టే ముందు ఆ బిల్లును విత్డ్రా చేసి కూడా మేము తీర్మానం చేసినాం సభలో. మరి దాని పరిస్థితే 2017లో పంపితే ఎప్పటిదాకా కాలేదనేది మీకు తెలుసు. నువ్వే విత్డ్రా చేసినావు మొన్న. మరి నువ్వు దీని మీద ఎంత ఎఫర్ట్ పెట్టినావు? ఎన్నిసార్లు పోయినావు? గవర్నర్ కలిసినవా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఏ కరెస్పాండెన్స్ చేసినావు? ఆ వాస్తవాలు బయటికి పెట్టకుండా నువ్వు మళ్ళీ రోజుకు కొత్త ప్రోగ్రాం పెడతావు ఎందుకు? ఇలా ఢిల్లీకి పోతే కూడా ఢిల్లీలో 3 రోజుల ప్రోగ్రాం ఏంటిది? మొదటి రోజు పార్టీ అధ్యక్షులకు రిప్రజెంటేషన్, 2 రోజు ధర్నా, 3వ రోజు అందరినీ కలుస్తాడట ఆయన. మరి